ఓపెన్ చేస్తే మనకి సౌత్ కొరియాలోని ఒక పెద్ద బయోటెక్ కంపెనీ నుంచి ఏదో బయోకెమికల్ లీకేజ్ అయినట్టు చూపిస్తారు. అక్కడ నుంచి వచ్చే ఒక ట్రక్ ఒక జింకనైతే గుద్దేస్తుంది. అయితే కాసేపు ఆ జింక ఏమీ జరగనట్టు పైకి లేస్తుంది. అంతేకాదు దాని కళ్ళు కూడా చాలా విచిత్రంగా తెల్లగా అయితే ఉంటాయి. కట్ చేస్తే మనకి సియాంగు అనే వ్యక్తిని అయితే చూపిస్తారు. తనే మన మూవీలో హీరో. తను ఎప్పుడు ఆఫీసులో బిజీగా అయితే ఉంటాడు. అలా తను ఒక రోజు తన ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉండగా తన మాజీ వైఫ్ ఫోన్ చేసి తన డాటర్ ని తన బర్త్డేకి ఎలాగైనా తీసుకురమ్మని చెప్తుంది. దాంతో మన హీరో కూడా సర్లే అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఎందుకంటే మన హీరోకి తన ఎక్స్ వైఫ్ దగ్గరికి తన కూతురిని తీసుకుపోవడం అనేది ఇష్టం ఉండదు. అలా మన హీరో ఇంటికి చేరుకునేటప్పటికే తన కూతురు దుప్పటి కప్పుకొని మరీ వాళ్ళ అమ్మతో అయితే మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి మన హీరో బాగా అప్సెట్ అయితే అవుతాడు. మరో పక్క తన కూతురిని ఎలాగైనా హ్యాపీ చేద్దామని చెప్పి తనకి బర్త్డే గిఫ్ట్ అయితే ఇస్తాడు. అయితే తన కూతురు మాత్రం ఇవేవి నాకు వద్దు నాన్న, అమ్మ దగ్గరికి రేపు బర్త్డేకి తీసుకెళ్ళండి అని అంటుంది. దాంతో మన హీరోకి ఇష్టం లేకపోయినా సరే నెక్స్ట్ డే మార్నింగ్ తన కూతురుని తీసుకుని రైల్వే స్టేషన్ కి అయితే బయలుదేరతాడు. అయితే అప్పుడే వాళ్ళకి ఎదురుగా చాలా ఫైర్ ఇంజిన్స్, అంబులెన్స్ అలాగే పోలీసు వాళ్ళు పోవడాన్ని గమనిస్తారు. ఇవన్నీ కూడా స్టార్టింగ్ లో ఒక బయోటెక్ కంపెనీ ఉందనుకున్నాం కదా, అక్కడికైతే వెళ్తూ ఉంటాయి. కట్ చేస్తే మనకి నెక్స్ట్ రైల్వే స్టేషన్ అయితే చూపిస్తారు. అక్కడ బుసాన్కి వెళ్లే ట్రైన్ అయితే రెడీగా అయితే ఉంటుంది. ఆ ట్రైన్ లో చాలా మంది స్టాఫ్, పబ్లిక్ అలాగే ఒక స్కూల్ కి చెందిన బేస్బాల్ టీము అలాగే మన హీరో ఇంకా తన కూతురు అయితే ఎక్కుతారు. అదే టైంలో ఆ ట్రైన్ లోకి విచిత్రంగా ఉన్న ఒక అమ్మాయి కూడా ఎక్కేస్తుంది. అయితే తనని ఆ స్టేషన్ మాస్టర్ అయితే గమనించుకుంటా ట్రైన్ కదలడానికి సిగ్నల్ అయితే ఇచ్చేస్తాడు. దాంతో ఆ ట్రైన్ ఆ స్టేషన్ నుంచి అయితే కదిలేస్తుంది. మరోపక్క మనకి ట్రైన్ బాత్రూమ్ లో ఇందాక అనుమానంగా ఎక్కిన ఒక అమ్మాయిని అయితే చూపిస్తారు. తన కాల్ని ఏదో కొరికేసి అయితే ఉంటుంది. తన కాల్ నుంచి ఆ ఇన్ఫెక్షన్ అనేది తన ఒళ్ళంతా స్ప్రెడ్ అవడం అయితే చూపిస్తారు. అలా ఇన్ఫెక్ట్ అయిన అమ్మాయి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి ఒక కంపార్ట్మెంట్ దగ్గర అయితే పడిపోతుంది. మరో పక్క హీరో కూతురు సువాన్ వాష్రూమ్ కి వెళ్దామని చెప్పి పక్క కంపార్ట్మెంట్ దగ్గర ఉన్న వాష్రూమ్ దగ్గరకి అయితే వెళ్తుంది. అక్కడ సాంగ్ అనే వ్యక్తి తన ప్రెగ్నెంట్ వైఫ్ లోపల ఉందని చెప్పి సువాన్ ని పక్క కంపార్ట్మెంట్ దగ్గర ఉన్న వాష్రూమ్ దగ్గరకి అయితే వెళ్ళమని చెప్తాడు. అదే టైంలో ట్రైన్ స్టాఫ్ లో ఉన్న ఒక అమ్మాయి ఆ ఇన్ఫెక్ట్ అయిన అమ్మాయి దగ్గరకు వెళ్లి ఏమైందని చూస్తుంది. మరో పక్క న్యూస్ లో అంతు చిక్కని వైరస్ వల్ల కొరియాలోని ప్రజలందరూ ఒకరినొకరు కొట్టుకుంటూ చంపుకుంటూ ఉంటున్నారని న్యూస్ లో అయితే వస్తుంది. ఆ న్యూస్ చూసిన ట్రైన్ లోని జనమంతా అసలు ఏమైందని చెప్పి భయపడుతూ ఉంటారు. మరో పక్క ఈ స్టాఫ్ అమ్మాయి తన సుపీరియర్స్ దగ్గర జరిగింది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే వెనక నుంచి ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన అమ్మాయి నైస్ గా పైకి లేచి చాలా విచిత్రంగా అయితే బిహేవ్ చేస్తుంది. అలా తనను చూసి ఆ స్టాఫ్ అమ్మాయి చాలా భయపడుతుంది. ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ తన మొహం దాకా బాగా పాకిపోయి ఉంటుంది. అదే వంతన తను అచ్చం చూడడానికి జాంబీ లాగైతే ఉంటుంది. అలా తను ఆ స్టాఫ్ అమ్మాయి మీద అయితే అటాక్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరు స్కూల్ బేస్బాల్ టీం ఉన్న కంపార్ట్మెంట్ దగ్గర అయితే వచ్చి పడిపోతారు. ఆ జాంబీ మిగతా వాళ్ళని కూడా అటాక్ చేస్తుంటుంది. అదే టైంలో జిన్హి అనే అమ్మాయి ఆ జాంబీ అటాక్ చేసిన వాళ్ళు కూడా జాంబీగా మారిపోవడం గమనిస్తుంది. చూసి ఆ కంపార్ట్మెంట్ లో వాళ్ళు భయంతో పక్క కంపార్ట్మెంట్ లోకి పరుగు తీస్తారు. పక్క ఆ వైరస్ వల్ల ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుని అక్కడ ఉన్న వారంతా చాలా త్వరగా జాంబీల్లా అయితే మారిపోతూ ఉంటారు. మరో పక్క మన హీరో తన కూతురిని ఎత్తుక్కుంటూ తన దగ్గరికి అయితే వస్తాడు. అక్కడ ఈ జాంబీల అటాక్ ని చూసి తను భయపడి తన కూతురిని తీసుకుని తను కూడా అందరిలాగే ముందు కంపార్ట్మెంట్ కి పరుగులు అయితే తెస్తాడు. అయితే ఆ జాంబీస్ ఎంతకీ వదలకుండా వాళ్ళని తరుముతూనే ఉంటాయి. మరో పక్క సాంగ్ అనే వ్యక్తి తన ప్రెగ్నెంట్ వైఫ్ కోసం వాష్రూమ్ బయట అయితే నిలబడుతూ ఉంటాడు. తనకి అసలు ఏమీ అర్థం కాదు ఎందుకని వీళ్ళంతా ఇలా పరిగెత్తుకుంటూ వేరే కంపార్ట్మెంట్స్ కి వెళ్తున్నారని. అప్పుడే సాంగ్ వైఫ్ వాష్రూమ్ నుంచి బయటకు వస్తుంది. అప్పుడే వాళ్ళిద్దరూ ఒక అతను ఒక అమ్మాయి మీద అటాక్ చేయడానికి చూస్తారు. అది చూసిన సాంగ్ తను మామూలు మనిషి అనుకుని తనతో గొడవ అయితే పెట్టుకుంటూ ఉంటాడు. అదే టైంలో సియోకు తన కూతురిని తీసుకొని వేరే కంపార్ట్మెంట్ లోకి అయితే పరిగెత్తేస్తాడు. అయితే సాంగ్ ఇంకా తన వైఫ్ కూడా ఎదురుగా ఉన్న కంపార్ట్మెంట్ వాళ్ళకి ఏదో అయిందని చెప్పి వీళ్ళు కూడా ముందున్న కంపార్ట్మెంట్ వైపు పరిగెత్తేస్తారు. అయితే యాన్ అనే ఈ బ్లాక్ కోట్ వ్యక్తి తన ప్రాణాల కోసం భయపడి సాంగ్ ఇంకా తన వైఫ్ రాకముందే హీరోని డోర్ అయితే క్లోజ్ చేసేయమని చెప్తాడు. దాంతో మన హీరో కూడా డోర్ నైతే క్లోజ్ చేసేస్తాడు. కానీ సువాన్ వాళ్ళ నాన్నకు చెప్పడంతో తనైతే డోర్ ఓపెన్ చేస్తాడు. దాంతో సాంగ్ ఇంకా తన వైఫ్ కూడా జాంబీస్ నుంచి అయితే తప్పించుకుంటారు. అలా మొత్తానికి జాంబీస్ గా మారిన వాళ్ళంతా ఒకవైపు, మిగిలిన వాళ్ళంతా ఒకవైపు చేరుకుంటారు. మరో పక్క లోకో పైలట్ ప్యాసింజర్స్ అందరికి ఇలా అనౌన్స్ చేస్తాడు. రాబోయే ఏ స్టేషన్ లోనూ ట్రైన్ ఆగబోవటం లేదని, ఎక్కడైతే సేఫ్ అనిపిస్తుందో అక్కడ మాత్రమే ట్రైన్ ఆపుతానని చెప్తాడు. అలా వీళ్ళు ఏ స్టేషన్ లోనూ ఆపకుండా పోతూనే ఉంటారు. ఎందుకంటే ఆ వచ్చే స్టేషన్స్ లో కూడా చాలా మటుకు జాంబీస్ అనేటివి అటాక్ చేస్తూ ఉంటాయి. అయితే అలా చాలా స్టేషన్స్ దాటుకున్నాక వీళ్ళందరికీ ఒక స్టేషన్ అయితే చాలా ఖాళీగా ఉంటుంది. అక్కడ ఎవరు ఏ జాంబీస్ కూడా ఉండవు. దాంతో ఆ లోకో పైలట్ ఆ ట్రైన్ అయితే ఆ స్టేషన్ లో ఆపుతాడు.
అలా వాళ్ళంతా స్టేషన్ నుంచి ఎలాగైనా బయట వేరే సేఫ్ ప్లేసెస్ కి వెళ్దామని అనుకుంటారు. అయితే ఎగ్జిట్ దగ్గరకు రాగానే అక్కడ చాలా జాంబీస్ అయితే ఉంటాయి. అలా జాంబీస్ అని వీళ్ళని మళ్ళీ రిటర్న్ అయితే అటాక్ చేస్తాయి. అయితే అదే టైంలో మన హీరో కూతురు సువాన్ వాళ్ళ నాన్న నుంచి అయితే విడిపోతుంది. దాంతో సాంగ్ వైఫ్ తనని తీసుకొని మళ్ళీ ట్రైన్ వైపు అయితే పరిగెడుతుంది. మరో పక్క సాంగ్ ఇంకా మరో ముగ్గురు స్టూడెంట్స్ ఆ డోర్ నుంచి జాంబీస్ రాకుండా డోర్ కి అయితే లాక్ చేస్తాడు. అదే టైంలో మన హీరో కూడా ఎలాగో ఆ జాంబీస్ నుంచి తప్పించుకొని వీళ్ళ దగ్గరకు అయితే చేరుకుంటారు. వీళ్ళంతా ఆ జాంబీస్ ఆ డోర్ నుంచి రాకుండా అక్కడైతే కాపలా కాస్తుంటారు. మరో పక్క ఆ జాంబీస్ నుంచి తప్పించుకున్న వాళ్ళంతా ఆల్మోస్ట్ ట్రైన్ దగ్గరకు అయితే చేరుకునేస్తారు. కానీ సువాన్ ఇంకా ప్రెగ్నెంట్ లేడీతో పాటు ఇద్దరు ముసలి వాళ్ళు వచ్చేటప్పుడు కొన్ని జాంబీస్ పైనుంచి అయితే దూకేస్తాయి ట్రైన్ మీదకి. అదే టైంలో ఆ ముసలి వాళ్ళు అయితే విడిపోతారు. ఆ ప్రెగ్నెంట్ లేడీ ఇంకా సువాన్ తో పాటు ఒక ముసలావిడ అయితే వెళ్తుంది. మరో ముసలావిడ జిన్హీ వాళ్ళు కంపార్ట్మెంట్ దగ్గరికి అయితే వెళ్తుంది. మరో పక్క సాంగ్ ఇంకా సియాకు ఉన్న దగ్గర జాంబీలు ఎక్కువైపోవడంతో గ్లాస్ డోర్ అయితే బ్రేక్ అయిపోతుంది. మరో పక్క ట్రైన్ వెళ్లిపోవడం వీళ్ళైతే గమనిస్తారు. అయితే వీళ్ళు కిందకు వస్తుండగా కొన్ని జాంబీస్ మిగిలిన ఇద్దరు స్కూల్ కుర్రాల మీద అయితే అటాక్ చేస్తాయి. అయితే ఇంకా చేసేది ఏమీ లేక మిగిలిన వీళ్ళు ముగ్గురు ఎలాగో కష్టపడి ఆ కదిలే ట్రైన్ అయితే ఎక్కేస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి సాంగ్ వైఫ్ సువాన్ తనతో పాటు ఉన్న మిగతా వాళ్ళంతా కూడా ఒక బాత్రూమ్ లో అయితే దాక్కో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కిన కంపార్ట్మెంట్ నిండా కూడా జాంబీస్ అయితే ఉంటాయి. దానివల్ల వాళ్ళు ఆ బాత్రూమ్ లో అయితే దాక్కుంటారు. మరో పక్క జిన్హీ ఉన్న కంపార్ట్మెంట్ లో ఎలాంటి జాంబీస్ లేవు కాబట్టి వీళ్ళంతా కూడా చాలా సేఫ్ గా అయితే ఉంటారు. కాబట్టి తను తన బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి వాళ్ళంతా 15th కంపార్ట్మెంట్ లో ఉన్నామని చెప్పి వాళ్ళని కూడా రమ్మని చెప్తుంది. మరో పక్క మన హీరో తన కూతురికి ఏమైందని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు. అదే టైంలో సాంగ్ వైఫ్ కాల్ చేసి వాళ్ళంతా 13th కంపార్ట్మెంట్ లో బాత్రూమ్ లో చాలా సేఫ్ గా ఉన్నామని చెప్తుంది. అప్పుడే మన హీరో తన కూతురికి ఎలా ఉందని అడుగుతాడు. దాంతో సాంగ్ తన కూతురు బానే ఉందని వాళ్ళంతా కూడా 13th కంపార్ట్మెంట్ లో ఉన్న బాత్రూమ్ లో అయితే దాక్కో ఉన్నారని చెప్తాడు. అంతేకాదు ఇప్పుడు మనం అక్కడికి వెళ్లాలంటే ఈ జాంబీస్ ని దాటుకు వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు మనకు ఒక మంచి ప్లాన్ కావాలని చెప్పి సాంగ్ అంటాడు. దాంతో మన హీరో టీము వాళ్ళ కంపార్ట్మెంట్ లో దొరికిన టేపులు ఇంకా క్లాత్స్ యూజ్ చేసుకుని చేతులకి బ్యాండేజెస్ లాగా అయితే చుట్టుకుంటారు జాంబీలు కొరక్కుంటా. అలాగే కర్రలో కొన్ని షీల్డ్స్ తీసుకొని ఆ జాంబీల్ని దాటుకుంటూ ఎలాగో పక్క కంపార్ట్మెంట్ కి అయితే వెళ్తారు. అక్కడ జిన్హీ బాయ్ ఫ్రెండ్ క్లాస్మేట్స్ అందరూ కూడా జాంబీస్ గా అయితే మారిపోయి ఉంటారు. అయితే అప్పుడే ఆ ట్రైన్ టన్నల్ నుంచి వెళ్లడంతో అక్కడంతా చీకటైపోతుంది. దాంతో జాంబీస్ అన్ని సడన్ గా అటాక్ చేయడం ఆపేస్తాయి. అది గమనించిన మన హీరో టీం అంతా కూడా ఆ ట్రైన్ టన్నల్ నుంచి బయటకు వెళ్లే లోపు ఆ కంపార్ట్మెంట్ దాటి వేరే కంపార్ట్మెంట్ కి అయితే వచ్చేస్తారు. అయితే మన హీరో టీం కి ఆ జాంబీస్ చీకట్లో అటాక్ చేయలేవని అర్థమవుతుంది. దాంతో నెక్స్ట్ టన్నల్ వచ్చేదాకా వెయిట్ చేసి ఆ జాంబీస్ నుంచి తప్పించుకొని మొత్తానికి వాళ్ళు ఉండే దగ్గరకైతే చేరుకుంటారు. ఇక అక్కడ నుంచి మన హీరో టీము ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ తో ఉన్న వాళ్ళంతా కూడా ఆ చీకట్లో దేక్కుంటూ పాకుంటూ ఆ జాంబీస్ నుంచి తప్పించుకొని యువతల పక్క అయితే వస్తారు. కానీ అదే టైంలో ఆ ట్రైన్ టన్నల్ నుంచి బయటికి రావడంతో ఆ జాంబీస్ అయితే వీళ్ళని చూసేస్తాయి. దాంతో వీళ్ళకి వీలైనంత వేగంగా జిన్హీ ఉన్న పక్క కంపార్ట్మెంట్ కి అయితే చేరుకుంటారు. అయితే సాంగ్ డోర్ క్లోజ్ చేసేటప్పుడు ఒక జాంబీ తల డోర్ మధ్యలో అయితే పడిపోతుంది. దాంతో వీళ్ళు డోర్ అయితే క్లోజ్ చేయలేరు. మరో పక్క జిన్హీ ఉన్న కంపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్న డోర్ అయితే లాక్ చేసేస్తుంటారు. అదే వంతన జిన్హీని కూడా వీళ్ళు అరవకుండా గట్టిగా అయితే పట్టేసుకో ఉంటారు. దాంతో జిన్హీ బాయ్ ఫ్రెండ్ తన దగ్గర ఉన్న బ్యాట్ తో ఆ డోర్ అయితే పగలగొట్టడం స్టార్ట్ చేస్తాడు. అదే టైంలో డోర్ లో ఇరుక్కున్న ఒక జాంబీ సాంగ్ చేతినైతే కొరికేస్తుంది. మొత్తానికి మన హీరో టీం ఆ డోర్ అయితే పగలగొట్టేస్తుంది. యాన్ అనే వ్యక్తి ఇంకో డోర్ క్లోజ్ చేసే లోపే జిన్హీ బాయ్ ఫ్రెండ్ తన చేతినైతే అడ్డు పెట్టేస్తాడు. మరో పక్క ఇందాక రైల్వే స్టేషన్ లో విడిపోయిన ఓల్డేజ్ ఫ్రెండ్స్ ఒకరేమో ఆ పక్క ఇంకొకరేమో ఈ పక్క ఉంటారు. ఇదంతా చూసి సాంగ్ వైఫ్ సాంగ్ ను చూసి ఏడుస్తూ ఉంటుంది. అయితే సాంగ్ మాత్రం సియాక్ దగ్గర ఎలాగైనా తన వైఫ్ ని కాపాడమని చెప్పి చెప్తాడు. దాంతో సియాకు తనని తీసుకొని బలవంతంగా డోర్ దగ్గరకైతే వెళ్తాడు. మరో పక్క మన సాంగ్ ఆ జాంబీస్ వాళ్ళ దగ్గరకు చేరుకోకుండా ఆ జాంబీస్ తో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. అలా డోర్ దగ్గర ఒక పక్క యాన్ టీం వాళ్ళు మరో పక్క మన హీరో టీం వాళ్ళు గొడవ పడుతూ ఉంటాడు. మరో పక్క మన సాంగ్ గాడు పూర్తిగా జాంబీగా అయితే మారిపోతాడు. అదే టైంలో మన హీరో ఆ డోర్ ని తీసుకుని లోపలికైతే వెళ్లిపోతాడు. అయితే మన హీరో ఏమాత్రం లేట్ చేయకుండా వాళ్ళందరినీ యువతల పక్క అయితే లాగేస్తాడు. కానీ ఆ ముసలావిడి మాత్రం భయంతో అక్కడే ఉండిపోతుంది. దాంతో జాంబీస్ తననైతే అటాక్ చేసేస్తాయి. ఇక చేసేదేమీ లేక మన హీరో వెంటనే ఆ డోర్ నైతే క్లోజ్ చేసేస్తాడు. అయితే ఇందాక యాన్ గాడు చేసిన పనికి మన హీరోకి కోపం వచ్చి తనని పిచ్చ కొట్టడైతే కొడతాడు. దాంతో ఆ యాన్ గాడు మన హీరోకి తనతో ఉన్న వాళ్ళందరికీ కూడా వైరస్ వచ్చిందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని నమ్మిచ్చేస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళందరినీ స్టోర్ కంపార్ట్మెంట్ లోకి వెళ్ళమని చెప్తారు. అప్పుడే జిన్హీ కూడా హీరో టీం తో వెళ్ళడానికి నిర్ణయించుకుంటుంది. దాంతో వీళ్ళంతా కూడా కంపార్ట్మెంట్ వదిలి దాని ముందున్న స్టోర్ కంపార్ట్మెంట్ లోకి అయితే వెళ్తారు. మరో
మరో పక్క ఈ ముసలావిడ తన ఫ్రెండ్ జాంబీగా మారిపోవడానికి కారణం ఈ కంపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళని చెప్పి ఆ జాంబీలు ఉన్న కంపార్ట్మెంట్ డోర్ నైతే ఓపెన్ చేసేస్తుంది. దాంతో ఆ కంపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా జాంబీస్ గా మారిపోతారు. అలా మన హీరోతో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా చనిపోతారు. అయితే అప్పుడే ట్రైన్ డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేస్తాడు. ఏంట్రా అని చూస్తే వాళ్ళు వెళ్లే ట్రైన్ కి అడ్డుగా కొన్ని కంటైనర్స్ అయితే పడిపోయి ఉంటాయి. అదే టైంలో ఆ ట్రైన్ డ్రైవర్ ఇంకా ట్రైన్ ముందుకు వెళ్లదని ఆ ప్యాసింజర్స్ అందరికి అనౌన్స్ చేస్తూ ఉండగానే మనకి ఆ గుంట నక్క యాన్ గాడు తనతో పాటు టీసీ బాత్రూమ్ లో దాక్కో ఉండడాన్ని అయితే చూపిస్తారు. అలా ట్రైన్ డ్రైవర్ ఆ ట్రైన్ లో బతుకున్న వాళ్ళందరినీ ఏదైనా సేఫ్ ప్లేస్ లో దాగ్గోమని చెప్తాడు. ఈ లోపు తను వెళ్లి ఏదైనా లోకో షెడ్ లో ఉన్న మంచి ట్రైన్ ని తీసుకొస్తానని చెప్తాడు. అలా ట్రైన్ డ్రైవర్ ఆ లోకో షెడ్ వైపుకి అయితే వెళ్తాడు. మరోపక్క మన హీరో టీం కూడా బయట ఎవరూ లేరని తెలుసుకుని బయటకైతే వస్తారు. మరోపక్క ఈ ట్రైన్ డ్రైవర్ గాడు ఒక లోకో ఇంజిన్ ని కనిపెట్టి దాన్ని అయితే బయటికి తీసుకొస్తూ ఉంటాడు. అదే టైంలో యాన్ గాడు తను తప్పించుకోవడం కోసం తన పక్కన ఉన్న టీసీ గాడిని జాంబీస్ వైపు తోసి వీడైతే బయటికి తప్పించుకుని వచ్చేస్తాడు. అయితే డోర్ తీసాడు గాని మళ్ళీ క్లోజ్ అయితే చేయడు. దాంతో జాంబీస్ అన్ని బయటకి అయితే వచ్చేస్తాయి. అదే టైంలో ఈ ట్రైన్ డ్రైవర్ గడు ఒక ట్రైన్ తగలబడుతూ హీరో పక్కన ఉన్న ట్రైన్ ని గుద్దేయడం చూస్తాడు. దాంతో జిన్హీ ఇంకా తన బాయ్ ఫ్రెండ్ హీరో నుంచి సపరేట్ అయితే అయిపోతారు. చేసేది ఏమీ లేక వీళ్ళిద్దరూ ఒక ట్రైన్ కంపార్ట్మెంట్ ఎక్కి అవతల పక్కకి వెళ్దామని అనుకుంటారు. అయితే ఆ ట్రైన్ డోర్ గట్టిగా ఉండడంతో జిన్హీ బాయ్ ఫ్రెండ్ దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు. అదే టైంలో యాన్ గాడు వచ్చి జిన్హీని ఒక జాంబీ దగ్గరైతే తోసేస్తాడు. దాంతో తన బాయ్ ఫ్రెండ్ ఆ జాంబీని బయటికి తోసేసి జిన్హీని అయితే పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. అలా జిన్హీ చేతుల్లోనే తన బాయ్ ఫ్రెండ్ కూడా జాంబీగా అయితే మారిపోతాడు. అదే టైంలో యాన్ గడు మొత్తానికి అద్దం బ్రేక్ చేసుకుని బయటకైతే దూకేస్తాడు. అలాగే జాంబీస్ కూడా తనని తరవడం అయితే మొదలు పెడతాయి. అప్పుడే ఈ ట్రైన్ డ్రైవర్ యాన్ గడు కాలు తగులుకొని పడిపోవడం చూస్తాడు. పాపం వాడిని కాపాడదామని పోయిన ట్రైన్ డ్రైవర్ కూడా జాంబీస్ కి అయితే బలి చేశాడు. ఆ యాన్ కాలు కూడా జాంబీ అయితే కొరికేసి ఉంటుంది. అయినా సరే తను ట్రైన్ వైపు అయితే పరిగెత్తుకుంటూ వెళ్లిపోతాడు. మరో పక్క మన హీరో టీము ఇందాక ట్రైన్ యాక్సిడెంట్ వల్ల వాళ్ళు ఒక ట్రైన్ కింద అయితే ఇరుక్కోబోతారు. అదే టైంలో అక్కడికి జాంబీస్ వచ్చేయడంతో వీళ్ళతో ఫస్ట్ నుంచి ఉన్న ఒక హోమ్లెస్ బెగ్గర్ సువాన్ ఇంకా ప్రెగ్నెంట్ లేడీని కాపాడడం కోసం ఆ జాంబీలకి అయితే బలి అయిపోతాడు. అయితే అక్కడి నుంచి తప్పించుకున్న మన హీరో తన కూతురు అలాగే ఆ ప్రెగ్నెంట్ లేడీ ఎలాగైనా కదులుతున్న ట్రైన్ ఇంజిన్ బోగిని ఎక్కేద్దామని చెప్పి దాని వెనకైతే పరిగెడుతూ ఉంటారు. అదే టైంలో జాంబీస్ తండోపాలుగా వీళ్ళని తరుముతూ ఉంటాయి. అలా కొన్ని వందల జాంబీలు వీళ్ళు వెనక పడుతున్నా సరే వీళ్ళు మొత్తానికి కష్టపడి ఆ ట్రైన్ అయితే ఎక్కేస్తారు. కానీ కొన్ని జాంబీలు ఎగిరి ఆ ట్రైన్ బ్యాక్ ని అయితే పట్టేసుకుంటాయి. అలా కొన్ని జాంబీలు ఆ ట్రైన్ వెనక వేలాడుతూ ఉండగా మన హీరో వాటిని అయితే విడిపించేసుకుంటాడు. ఇక మన హీరో వాళ్ళు అమ్మాయి అనుకుని ట్రైన్ ఇంజిన్ దగ్గరకు పోయి చూస్తే అక్కడ యాన్ గడు అప్పటికే జాంబీగా మారిపోయి మన హీరోని అయితే అటాక్ చేస్తుంటాడు. వీడు ఎక్కడ వాళ్ళ కూతురిని అటాక్ చేస్తాడని చెప్పి మన హీరో వెనక నుంచి ఆ జాంబీ గాడిని గట్టిగా పట్టుకొని ట్రైన్ నుంచి తోసేద్దామని అనుకుంటాడు. అదే టైంలో వాడు తన చేతిని అయితే కొరికేస్తాడు. మరో పక్క మన హీరో ఏమాత్రం లేట్ చేయకుండా సువాన్ ఇంకా ప్రెగ్నెంట్ లేడీని ట్రైన్ ఇంజిన్ లోపల కూర్చోపెట్టి ఆ ప్రెగ్నెంట్ లేడీకి ఆ ట్రైన్ ని ఎలా ఆపరేట్ చేయాలో చెప్తాడు. అలాగే మన హీరో సువాన్ దగ్గర సువాన్ అంటే తనకి ఎంత ఇష్టమో చెప్పి ఇంక మేటు సువాన్ ఆంటీతోనే ఉండాలని చెప్పి తనైతే ఏడ్చుకుంటూ బయటకైతే వచ్చేస్తాడు. అలా తను చివరి క్షణాల్లో జాంబీగా మారిపోయే ముందు చిన్నప్పుడు తన కూతుర్ని ఫస్ట్ టైం ఎత్తుకున్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఆ ట్రైన్ నుంచి అయితే దూకి చనిపోతాడు. ఇక చివరికి మిగిలిన మన సువాన్ ఇంకా ప్రెగ్నెంట్ లేడీ కొంచెం దూరం వెళ్ళాక ఒక టన్నల్ దగ్గర ట్రైన్ ఆపుకొని వాళ్ళిద్దరు అయితే దిగేస్తారు. అలా వాళ్ళిద్దరూ ఆ టన్నెల్ ని దాటుతూ ఉండగా కొంతమంది మిలిటరీ ఆఫీసర్స్ చూసి వాళ్ళిద్దరిని రెస్క్యూ చేయడం కోసం అని చెప్పి అక్కడికి వస్తున్నట్టుగా చూపించి ఈ మూవీని అయితే ఎండ్ చేస్తారు.